హలో అండి. ఆషాఢ మాసం స్పెషల్ వేపాకుల దీపం అయితే వెలిగించానండి. ఇంకా మంగళహారతి ప్లేట్ని అయితే చక్కగా అలంకరించి ఇలా వేపాకులు పెట్టి దానిపైన అయితే మనం దీపం పెట్టి వెలిగించుకోవాలండి. ఇంకా నేనైతే గురువారం కాబట్టి ఇంకా ఐశ్వర్య దీపం కూడా వెలిగించానండి. ఇంకా వేప చెట్టులో లక్ష్మీనారాయణలు కొలువు ఉంటారు అంటారు కదండి. అలా కొలువున్న లక్ష్మీనారాయణల ఆకులతో ఇలా వేపాకుల దీపం ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా ఇష్టం అండి. నేనైతే వీలు కుదిరినప్పుడల్లా ఇలా పెట్టుకుంటూనే ఉంటానండి. ఇంకా దీపాల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీకు చూపిస్తాను రండి, మరి నాతో పాటుగా మీరు కూడా. ఇంకా కామాక్షి దీపం అండి ఇదైతే. నేనైతే మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చక్కగా పూజా మందిరంలో అయితే ఇలా వెలుగుతున్నాయండి. ఇంకా నాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా అనిపించిందండి. ఇంకా మీకు కూడా చూపిద్దాం కామాక్షి దీపం, ఇంకా దీపాలలో వెరైటీస్ అన్నీ అన్నట్టుగా అయితే చూపిస్తున్నానండి. ఇంకా ముందొచ్చే వీడియోలో కూడా ఇంకో వెరైటీ దీపం అయితే చూపిస్తానండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి.